ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీలో విషాదం. సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీం సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, జగన్ బెయిల్ రద్దు కేసులో సిబిఐకి సుప్రీం కీలక ఆదేశాలు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ఈ మేరకు సిబిఐకి పలు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో అసాధారణ జాప్యం చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో ఆయనకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇందుకు గల కారణాలు చెప్పాలని ఇవాళ సిబిఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో నిందితులు దాఖలు చేస్తున్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు అయితే ఆలస్యమవుతోందని వివరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఎందుకు జాప్యం అవుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కారణాలతో విచారణ అనేది ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం మరణ కారణంగా విచారణ జాప్యం కావడానికి వీల్లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అయితే సూచించారు. విచారణ ప్రక్రియ వేగవంగా జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని అయితే ఆదేశించింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.